హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మీకు ఐటీ గురించి అవేర్నెస్ కావాలి అన్నా, జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఏటీఎస్ గురించి అన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అని అంటున్నారు కదా. అసలు ఏటీఎస్ అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఏటీఎస్ అంటే ఒక ఏఐ టూల్ అన్నమాట. నథింగ్ బట్ ఒక ఏఐ టూల్. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను చెప్తాను కదా. అసలు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మన హైదరాబాద్లోనే అనుకోండి, చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఒక కంపెనీ అనేది, ఒక సర్టెన్ కంపెనీ అనేది జాబ్స్ అనేది రిలీజ్ చేసింది. సో మనం జనరల్గా ఒక కంపెనీకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అప్లై చేస్తూ ఉంటారు, రెజ్యూమేస్ పంపుతూ ఉంటారు కదా. సో మనం వాళ్ళకి కావాల్సింది జస్ట్ ఒక 50 మెంబర్స్ లేకపోతే ఒక 40-50 అలా కావాల్సి ఉంటుంది. కాకపోతే మనము స్టూడెంట్స్ అందరూ చేసే అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయంటే కొన్ని ల్యాక్స్లో, కొన్ని థౌజండ్స్లో అయితే ఉంటాయి కదా. సో మనము పంపిన రెజ్యూమేస్ అన్నీ, మనము అప్లై చేసినవన్నీ వాళ్ళు అయితే కూర్చొని అయితే చూడరు కదా, ఒక్కొక్కటి. అప్పుడు కొన్ని ఇయర్స్ పడుతుంది రెజ్యూమేస్ చూడడానికి. సో ఈ ఏటీఎస్ అనేది ఏం చేస్తుందంటే, మనము పంపిన రెజ్యూమేస్ ఏమైతే ఉన్నాయో అవి ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. సో ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఉంటుంది. ఒక కంపెనీ జాబ్ అప్డేట్ వచ్చిందంటే మీరు డిస్క్రిప్షన్లో చూసినట్టయితే లైక్ మాకు పైథాన్ కావాలి, లేకపోతే సంథింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. జావానా, పైథానా, డెవాప్సా అనేసి స్కిల్స్ అనేవి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి డిస్క్రిప్షన్లో అనేవి మెన్షన్ చేసే ఉంటారు కదా. సో ఇలా వాళ్ళకు ఒక కంపెనీకి జాబ్ రిలీజ్ చేస్తున్నప్పుడు స్కిల్స్ ఉంటాయి, ఒక స్టాండర్డ్ స్కిల్స్, ఇంకా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో మనము చేసిన అప్లైస్ ఏమైతే ఉన్నాయో, మనం రెజ్యూమేస్ ఏమైతే పంపామో, ఈ ఏటీఎస్ అనేది ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అవన్నీ చూసి, స్టాండర్డ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ లైక్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్న రెజ్యూమేస్ని సపరేట్ చేస్తుంది, అవసరం లేనివన్నీ రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఏటీఎస్ అనేది కొన్ని లైక్ వాళ్ళ కంపెనీస్కి కావాల్సిన వాళ్ళనే ఆ రెజ్యూమేస్లో ఉందా లేదా అని చూసేసి ఈ ఏటీఎస్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేస్తుందన్నమాట ఈ రెజ్యూమేస్ని. తరువాత ఆ కంపెనీస్ మళ్ళీ ఈ ఏటీఎస్ సెలెక్ట్ చేసిన, ఫిల్టర్ చేసిన రెజ్యూమేస్కి లైక్ మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో చాలా రౌండ్స్ అనేవి ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం క్లియర్ చేసుకుని ముందుకెళ్ళాలి. తరువాత హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది కదా. సో ఇలా ఏటీఎస్ అనేది ఈజీ చేస్తుందన్నమాట ఆ కంపెనీస్కి. వాళ్ళు ఒక లైక్ మ్యాన్ పవర్ లేకుండా, లైక్ ఈ రెజ్యూమేస్ చూడడానికి మ్యాన్ పవర్ లేకుండా ఈ ఏఐ టూల్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఈ ఏటీఎస్ అనేది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది కదా. సో ఈజీ అవుతుంది అండ్ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఈ ఏటీఎస్ అనేది మళ్ళీ మిస్టేక్స్ కూడా చేయదన్నమాట. సో ఇలా లైక్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏటీఎస్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనము లైక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ చేసుకోవాలి అనేసి చాలామంది అంటుంటారనమాట. మరి ఈ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేసి ఆలోచిస్తున్నారా? నేను వెబ్సైట్స్ అనేవి చెప్తాను, మీరు ఈజీగా ఫ్రీగా రెజ్యూమేస్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రెజ్యూమేస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మంచిగా స్టాండర్డ్గా ఉండేలా చూసుకోవాలి అన్నమాట. అంటే లైక్ ఆ కంపెనీస్కి మనం ఏదైతే అప్లై చేస్తున్నామో, ఏ కంపెనీకి అప్లై చేస్తున్నామో వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటారు కదా, మాకు ఇది కావాలి, ఇది కావాలని. మన రెజ్యూమేని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి, లైక్ వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని మళ్ళీ రీఫార్మ్ చేసుకుని అప్పుడు అప్లై చేయాలన్నమాట. మనకి ఏదైతే స్కిల్స్ వచ్చో, మన టాలెంట్స్ ఏంటి, మన ప్రాజెక్ట్స్ ఏంటి, మన ఇంటర్న్షిప్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా హైలైట్ చేసి ఉండాలి. కొన్ని కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కావాలి, కొన్ని కంపెనీస్కి ఫ్రెషర్స్ అయినా పర్లేదు. అలా వేరియేషన్స్ ఉంటాయి కదా, వాటిని
తగ్గట్టుగా మనం చూసి అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకునే ముందు మన రెజ్యూమే కరెక్ట్గా ఉందా, వాళ్ళ కంపెనీ కోరుకునేటట్టుగా ఉందా, లేకపోతే ఆ జాబ్కి మనము లైక్ అప్లై చేస్తున్నప్పుడు సూటబుల్ అవుతామా లేదా, మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో లైక్ అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన స్కిల్స్, రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ కూడా మన రెజ్యూమేస్లో ఉండేలా చూసుకోవాలి. సో వాటికి ఆ స్కిల్స్ అన్ని మనం లైక్ ముందే థరోగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం ఇవన్నీ పక్కాగా మంచిగా చేయగలుగుతాం. సో నేను ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ అని చెప్తాను, వినండి. అదేంటి అంటే కాన్వా, ఇండెడ్, ఇలా చాలా ఫ్రీ రెజ్యూమేస్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిలోకి వెళ్ళి మీరు లైక్ మీ రెజ్యూమేస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంకా లిస్ట్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ మీలో ఎంతమంది పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు? ఇన్ కేస్ మీరు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేసి ఉంటాం, చూడండి. అండ్ మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు రెజ్యూమేస్లో లైక్ ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని మీకు కావాల్సి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఎవ్రీ ఆన్సర్ కూడా అసలు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఎవ్రీథింగ్ కూడా మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అర్థమైంది కదా. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, వెంటనే చూసేయండి. అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ కూడా చేసేయండి. ఫాలో చేయొచ్చు కదా.